హలో అందరికీ. ఇంకా చెప్పాను కదా, ఇంకా మళ్ళీ జాతరకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇంకా మొన్న స్టిచ్ చేసుకున్నాను కదా, ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. ఎలా ఉందో చెప్పండి. అయిన తర్వాత మ్యాండేటరీ కదా, ఇంకా చూసుకుంటున్నాను అనమాట. ఫేస్ ఎందుకు అలా పగిలినట్టుగా అయిపోయింది, అసలు మాయిశ్చరైజర్ పెట్టినా కానీ అట్లనే ఉంది. ఇంకైతే చూడాలి. ఇంకా గొర్రె పిల్లల కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నారనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళ ఊర్లో మంచిగా గొర్రె పిల్లలు, మేక పిల్లలు, ఆవులు ఇంకా అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలైతే. హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకటి కోసుకుందామని చెప్పేసి మాట్లాడుతున్నాం అనమాట మా వారితో. ఇంకా జాతరలకైతే వచ్చేసినాము. మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం కన్నా ఇంకా నైట్ టైంలో జాతరలు అంటే బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే లైట్లతో మెరిసిపోతాయి కదా, మనం ఏమైనా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మా వారైతే ఇంకా ఇది ఎక్కిద్దామనేసి అన్నారు. ఫస్ట్ టైం ఎక్కుతున్నాడండి. అస్సలు అడగలేదు వాడు, ఏం అడగడు, 90% అడగడు. ఇంకా మా వారు ఎగ్జైట్ అయిపోతాడు, ఎక్కని ఎక్కని అనేసి. ఇంకెక్కిచ్చేసామన్నమాట. ఇంకా వీడియో చూపిస్తాను మీకైతే. ఇంకా వాడైతే వెళ్తానంటే కొంతమంది ఉన్నారు ఆగమని చెప్పారనమాట. ఇంకా చెప్పలు చెప్పేసి ఇంకా ఎక్కుతున్నాడు. చాలా బాగా ట్రై చేశాడు. నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచిగా ఎంజాయ్ చేశాడంటే. ఫస్ట్ టైం ఎక్కాడు. మొన్న అడిగాడనమాట, నేను చెప్పాను కదా జాతరకి వెళ్ళామనేసి. ఇంకా అక్కడ కూడా అడిగాడు, కానీ అక్కడ కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది అండి. మీకు వీడియోలో చెప్పాను నేను ఆల్రెడీ. ఇక్కడ ఎందుకో తక్కువ అనిపించింది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.